ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. ఎన్టీఆర్ దేవర సినిమా ద్వారా భారీ హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ కొరటాల శివ. ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాల డైరెక్షన్ లో వస్తున్న దేవర చిత్రంపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలను అందుకోవాలనే ప్రయత్నంలో సెన్సార్ పూర్తయిన తర్వాత కూడా సినిమా ఎడిటింగ్ కి సిద్ధమయ్యాడట డైరెక్టర్. మరో వారం రోజుల్లో విడుదల కానున్న సినిమాకు ఎలాంటి మార్పులు చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఎన్టీఆర్ దేవర మూవీ ఈ నెల 27న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది. జనతా గ్యారేజ్ బ్లాక్ బాస్టర్ తర్వాత ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీతో జాన్వీ కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే మెగాస్టార్ ఆచార్య సినిమాతో డిజాస్టర్ మూటగట్టుకున్న డైరెక్టర్ కొరటాల శివ దేవరతో మంచి హిట్ కొట్టేలా ప్లాన్ చేస్తున్నాడు. దీంతో రిలీజ్ కి ముందు కూడా మార్పులు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మూవీ రన్ టైం విషయంలో దర్శకుడు కొరటాల శివ ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు టాలీవుడ్ లో టాక్. దేవర సినిమా రన్ టైం ని దాదాపు 15 నిమిషాల పాటు తగ్గించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తొలుత దేవర మూవీని 2 గంటల 57 నిమిషాల రన్ టైం తో రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. అయితే ఇటీవల రిలీజ్ అయిన కొన్ని సినిమాలు 3 గంటల రన్ టైం తో రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాల రన్ టైం పై దారుణంగా విమర్శలొచ్చాయి. ఆ విమర్శల్ని దృష్టిలో పెట్టుకునే దేవర సినిమాను 15 నిమిషాల పాటు మేకర్స్ తగ్గించినట్లు చెబుతున్నారు. 2 గంటల 42 నిమిషాల ఫైనల్ రన్ టైం తో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు ఫిలిం నగర్ లో ప్రచారం జరుగుతోంది. ఇలా రన్ టైం తగ్గించడం కోసం సినిమాలోని కొన్ని కామెడీ సీన్స్ ని తొలగించడంతో పాటు ఎన్టీఆర్ జాన్వీ కపూర్ లవ్ ట్రాక్ లెంత్ తగ్గించినట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవలే రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసిన దావూదీ సాంగ్ కూడా సినిమాలో ఉండదని, ఎండ్ టైటిల్ సమయంలో ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసేలా ఈ సాంగ్ ని ప్లాన్ చేసినట్లు సమాచారం.